నమస్తే. భారతీయ జనతా పార్టీకి రైతులకు ఏం సంబంధమైనటువంటిది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. దానిపై మాట్లాడడానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మనతో ఉన్నారు. అసలు భారతీయ జనతా పార్టీకి రైతులకు ఏం సంబంధం అనేటువంటి కాంగ్రెస్ విషయం ప్రశ్న. అది పిచ్చి ప్రశ్న. రైతులని ఇవాళ మొత్తం సెల్ఫ్ సఫిషియెంట్గా స్వయం సమృద్ధి దిశగా తీసుకువెళ్తోంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎరువుల సబ్సిడీ కానివ్వండి, ఎరువుల కొరతను తీర్చడం కానివ్వండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానివ్వండి, ఇవాళ విస్తృతంగా రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున అవగాహన కలిగి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మాకే తొలి హక్కు ఉంది రైతాంగ సమస్యల మీద పోరాడడానికి. వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఇచ్చిన హామీలు జూటా మోటా హామీలన్నీ నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. తప్పకుండా వారు నిజంగానే రైతు రుణమాఫీ గిట సక్రమంగా జరిపితే వారు స్థానిక సంస్థల ఎన్నికలకు పోయేవారు. స్థానిక సంస్థల ఎన్నికలను పోస్ట్పోన్ చేసిన రేవంత్ రెడ్డి గారికి రైతు రుణమాఫీ సక్రమంగా జరగలేదనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు. అందుకే తోకముడిచిండు. పల్లెల్లో రైతులంతా సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ మాత్రమే తన ఉనికిని కాపాడుకోవడానికి ఇదంతా చేస్తుందని రైతు వేదికల్లో పండగ చేసుకొని వాళ్ళ కార్యకర్తలతోటి సమావేశాలు నిర్వహించుకున్నారు తప్పించి ఎక్కడ రైతులు ఎవ్వరు సంతోషంగా లేరు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదు. నిన్నటికి నిన్న ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాద్రి కొత్తగూడెం వరకు జరిగిన పంట నష్టం విషయంలో కూడా పరిహారం ఇవ్వలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయలేదు. 500 రూపాయలు వడ్లకి ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి రైతు కుటుంబంగా దాని గైడ్ లైన్స్ ఇచ్చి రైతుల్ని నట్టేయటం ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి బీజేపీ వాళ్ళ 18,000 కోట్లు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సిపోయింది. రెండు పార్టీలు కలిసిపోయినటువంటి వాళ్ళ ఆరోపణ. ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేసినాం. ఇవాళ కూడా పోరాటం చేస్తున్నాం. ప్రతిపక్షంగా మా బాధ్యతను నిర్వర్తిస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రతిపక్ష స్థాయి హోదా ఇచ్చిండ్రు ప్రజలు. దాన్ని నిలబెట్టుకొని అధికారం వైపు వడివడిగా అడుగులు వేస్తాం. తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం మేము చేస్తాం. మీరు చేసిన దీక్ష వల్ల తెలంగాణ ప్రజల నుంచి స్పందన వచ్చింది అనుకుంటున్నారా? మీ దీక్ష సక్సెస్ అయినటువంటిది మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ప్రభుత్వం పెద్దలు అవాకులు చివాకులు వేలినరు. వాళ్ళ రెస్ట్లెస్ యాటిట్యూడే మాకు కులమానం. కాబట్టి తప్పకుండా దీక్ష సక్సెస్ఫుల్ అయింది. ఇంకా పెద్ద ఎత్తున పోరాటం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇది అంతంగానే కాదు. కాబట్టి ఇటువంటి దీక్షలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తాం. ప్రతి సమస్య మీద పోరాటం చేస్తాం. ఒకవైపు హైడ్రా మీద, రీజనల్ రింగ్ రోడ్ మీద, రైతాంగ సమస్యల మీద ఇవాళ పోరాటం చేసినాం. మహిళా సమస్యల మీద, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, జాబ్ నోటిఫికేషన్స్ విషయంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క అంశాన్ని ప్రామాణికంగా ఎంచుకొని పోరాటం చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ హరీష్ బాబు. ఇది మేము చేసినటువంటి పోరాటం వల్ల ప్రజల్లో ఖచ్చితంగా దూరం వెళ్ళింది కాబట్టి అందుకే కాంగ్రెస్ నాయకులు భయపడి అవాకు చెవుకు పేరారనేటువంటిది హరీష్ బాబు చెప్తున్నటువంటి మాట.